మామయ్య గారికి ఏమైనా తెలిసేమో వెళ్ళి అడుగుదాం పద కేదార్ అని ధాత్రి అనడంతో అడిగినా చెప్తారన్న నమ్మకం నాకు లేదు అని కేదార్ అంటాడు. అడిగి చూద్దాం పద అని ఇద్దరు సుధాకర్ దగ్గరికి వస్తారు. ఏంటి ఇలా వచ్చారని సుధాకర్ అడగటంతో మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని వచ్చాము, చెప్తారా అని కేదార్ అంటే నాకు తెలిస్తే ఖచ్చితంగా చెప్తానని సుధాకర్ అంటాడు. అమ్మకి సంబంధించిన బంధువులు ఎవరైనా ఉన్నారా అని కేదార్ అడుగుతూ ఉంటే నాకు తెలిసి అలాంటి వారు ఎవరూ కూడా లేరు అని సుధాకర్ చెప్తారు. ఇంతకుముందు మహల్లో ఉన్న అమ్మ ఫోటో గురించి చెప్తే కూడా మీరు ఏమీ తెలీదనే చెప్పారు, కానీ మహల్లో ఫోటో ఉంది అని కేదార్ అంటే మీ అమ్మాయి ఎప్పుడూ కూడా నాకు ఆ విషయాల గురించి మాట్లాడలేదు, తన వైపు వాళ్ళ గురించి ఎప్పుడూ కూడా చెప్పలేదు, కాబట్టి నాకు తెలీదనే చెప్తున్నాను, తెలియని వాటి గురించి తెలీదనే కదా చెప్తారు అని సుధాకర్ అంటే బహుశా మీకు గుర్తు లేదేమో అని ధాత్రి అంటుంది. అయినా ఎందుకు మీరు ఇలా అడుగుతున్నారు అని సుధాకర్ అడగటంతో మేము దారిలో వస్తుంటే అని కేదార్ జరిగిన విషయం మొత్తం చెప్తారు. ఎంత అనుబంధం లేకపోతే ఆ ఫోటో పట్టుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. దీన్ని బట్టి చూస్తుంటే మీకు తెలిసిన బంధాలు ఇంకా ఏవో ఉన్నాయని అనిపిస్తూ ఉంది. అది కేవలం బంధం మాత్రమే కాదు, అంతకు మించి అనిపిస్తోంది మామయ్య గారు అని ధాత్రి చెప్తుంది. అప్పుడే కౌశికి రామ్మ అంటూ శ్రీవల్లిని లోపలికి తీసుకువస్తూ ఉంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే అయ్యుండొచ్చమ్మా జగదాత్రి, కానీ వాళ్ళెవరో నాకు తెలియదు కదా అని సుధాకర్ అంటాడు. అప్పుడే ఇక శ్రీవల్లి రా లోపలికి అన్న కౌశికి మాటలు విని ధాత్రి వాళ్ళు షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడే వైజయంతి, నిషి, యువరాజ్ అక్కడికి వస్తారు. ఏందమ్మీ కౌశికి, ఈ పిల్లని ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు? అంత పొగరుగా మాట్లాడిన అమ్మిని ఎందుకు తీసుకువచ్చావు? దిక్కులేని వాళ్ళందరూ కూడా నీకంటే పడుతూ ఉంటారా అని వైజయంతి అంటుంది. ఏ తప్పు చేయనప్పుడు మనం నిందలు వేస్తే ఎవరైనా అలాగే మాట్లాడతారు పిన్ని, నా వల్లే తను రోడ్డుపాలు అయిపోయింది అని జరిగిన విషయం చెప్తుంది. అంటే తను ఇక్కడే ఉంటుందా అని నిషి అనడంతో అవును, నా వల్లే ఇదంతా జరిగింది కాబట్టి నేనే ఒక దారి చూపిస్తాను అని కౌశికి చెప్తుంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు, కానీ నువ్వైతే ఏందమ్మి ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదు అని వైజయంతి అంటుంది. మంచి పని చేశారు వదిన అని ధాత్రి అంటుంది. ఏందమ్మి నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఏంటి మంచి పని అని వైజయంతి అరుస్తూ ఉంటుంది. వైజయంతి, తన ద్వారా ఈ అమ్మాయి జీవితం కోల్పోయింది, రోడ్డు పాలయ్యింది, సరిదిద్దుకునే అవకాశం వస్తే సంతోషపడాలి, కానీ ఏంటా మాటలని సుధాకర్ అంటే నువ్వు ఎప్పుడు కానీ నా మాటలు అర్థం చేసుకున్నావు, అయినా దారిన పోయే దరిద్రాన్ని నెత్తి మీద పెట్టుకోవటం అవసరమా అని వైజయంతి అంటుంది. ఇంట్లో నుంచి పంపించేస్తే సర్ది చెప్పి వాళ్ళింటికి పంపించాలి అని వైజయంతి అంటే తనకు ఎవరూ లేరు అని కౌశికి అంటే అనాథన అని వైజయంతి అంటుంది. వైజయంతి పంపించేయమని వాదిస్తూ ఉంటే కౌశికి గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో ఇక వైజయంతి సైలెంట్ అయిపోతుంది. చూడమ్మా, పుట్టుకతోనే ఎవరం కూడా అనాథలం కాదు, మనల్ని వదిలేస్తేనే మనము అలా అనిపించుకుంటూ ఉంటాము, ఇక్కడి నుంచి నువ్వు అనాథవి కాదు, మేమందరము ఉన్నాము అని కేదార్ ధైర్యం చెప్తూ ఉంటే అలాగే అన్నయ్య అని శ్రీవల్లి అంటుంది. ఎవరే నీకు అన్నయ్య? 4 మాటలు మాట్లాడగానే అన్నయ్య అని వరుసలు పెట్టి పిలిచేస్తావా అని నిషి అరుస్తూ ఉంటుంది. సొంత వాళ్ళు అనుకోమంటే వరుసలు పెట్టి పిలవటం కాదు అని నిషి అరుస్తూ ఉంటే చూడు నిషి, పిలిచింది నన్ను, నీకేంటి బాధ అని కేదార్ అంటాడు. నిన్ను పిలిస్తే పర్వాలేదు, మమ్మల్ని కూడా అలాగే పిలిస్తే ఎవరు ఊరుకోరు అని యువరాజ్ అంటే మనసుకు అనిపిస్తేనే పిలుస్తారు యువరాజు, ఎవరిని పడితే వాళ్ళని పిలవరులే అని ధాత్రి చెప్తుంది. వాళ్ళ మాటలేమీ పట్టించుకోకమ్మా, నన్ను మాత్రం నువ్వు అన్నయ్య అనే పిలువు, మన మధ్య ఇంకా బంధం పెరుగుతుంది అని కేదార్ చెప్పటంతో అలాగే అన్నయ్య అని శ్రీవల్లి కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది. శ్రీవల్లి, ఇలా అడుగుతున్నానని నువ్వు తప్పుగా అనుకోకు, నీకేమైనా హెల్ప్ అవుతుందేమోనని అడుగుతున్నాను, నువ్వు పుట్టుకతోనే అనాథవా లేకుంటే మధ్యలో అని ధాత్రి అనడంతో తెలీదండి, పుట్టగానే మా అమ్మ నన్ను వదిలేసిందంట, అప్పటినుంచి నేను కస్తూర్బా అనాథాశ్రమంలో పెరిగాను అని శ్రీవల్లి చెప్పగానే 25 ఏళ్ల కిందట వైజయంతి ఒక పాపని ఎత్తుకొని కస్తూర్బా అనాథ శరణాలయం ముందు నిలబడి ఉండటం మనకి చూపిస్తూ ఉంటారు. వైజయంతి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. సరేలే, ఇంకెప్పుడు నేను దీని గురించి అడగను, మా వదిన నీకు ఒక మంచి భవిష్యత్తు చూపిస్తుంది అని ధాత్రి చెప్తుంది. రా, నా గదిలోనే నువ్వు పడుకుందువు అని కౌశికి అంటే అయ్యో వద్దండి, ఇక్కడే ఎక్కడో ఒక చోటు ఉంటాను అని శ్రీవల్లి అంటుంది. లేదు, నువ్వు నాతోనే ఉండాలి అని కౌశికి తీసుకువెళ్తూ ఉంటుంది. అదేంది, కస్తూర్బా అనాథ శరణాలయం అని ఈ అమ్మి అలా చెప్పింది, వయసు కూడా అంతే ఉందే అని వైజయంతి ఆలోచిస్తూ వెళ్తుంది. కస్తూర్బా అనాథ శరణాలయం అనగానే అత్తయ్య గారు ఎందుకు అలా అయిపోయారు అని ధాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది.
తర్వాత గదిలోకి వెళ్ళి అప్పటి సంఘటనని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలా పుట్టిన బిడ్డని చేతులతో మోసుకొని శరణాలయం లోపలికి వస్తుంది. అక్కడ ఒకతను ఉంటే అతని చేతికి ఇస్తూ ఉంటుంది. "అమ్మ మీ పేరేం పేరు?" అని అతను అడగడంతో వైజయంతి జయ అన్న పేరు చెప్తుంది. వైజయంతిలోని జయ అన్న సగం పేరును మాత్రమే చెప్పి ఆ బిడ్డని ఇచ్చేసి వెళ్ళి ఉంటుంది. ఇదంతా వైజయంతి గుర్తు చేసుకుంటూ ఉంటే అప్పుడే సుధాకర్ అక్కడికి వచ్చి, "అబ్బా! ఆ అమ్మాయి చెప్తున్నది వింటుంటే చాలా బాధేసింది. అప్పుడే పుట్టిన బిడ్డని కన్న తల్లి ఎలా వదిలేసుకుంటుంది" అని సుధాకర్ నిలదీస్తూ ఉంటాడు. "ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో ఏంటోలే" అని వైజయంతి అంటుంది. "అసలు ఆ తల్లే వదిలిందో లేకుంటే ఇంకెవరైనా అలా చేశారో, అలా చేసిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు" అని సుధాకర్ అంటుంటే, "బో ఆ అమ్మాయి గురించి మనకెందుకు? నాకు నిద్రొస్తుంది. తలనొప్పిగా ఉంది. ముందు పడుకో" అని వైజయంతి అంటుంది. "రేపు ఆశ్రమానికి వెళ్ళి ఈ శ్రీవల్లి సుహాసిని కూతురు అవునో కాదో తెలుసుకోవాలి" అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. తెల్లవారగానే వైజయంతి అనాథాశ్రమానికి వెళ్ళాలని బయలుదేరుతూ ఉంటుంది. వెళ్ళే ముందు ఈ అమ్మకి ఇంకా ఏమేం నిజాలు తెలుసో తెలుసుకొని వెళ్తే బాగుంటుంది అని మనసులో అనుకుంటూ, "అమ్మి శ్రీవల్లి, రాత్రి నేను ఏదో కోపంలో అలా మాట్లాడాను. అది ఏది మనసులో పెట్టుకోకు. రాత్రంతా నీ గురించే చాలా బాగా ఆలోచించానమ్మీ. పాపం మనసంతా చాలా బాధ అనిపించింది. ఎంత కుమిలిపోయానో తెలుసా" అని వైజయంతి అంటుంది. రాత్రేమో అలా మాట్లాడి ఇప్పుడేంటి ఇంత మంచిగా మాట్లాడుతోంది ఈవిడ అని శ్రీవల్లి మనసులో అనుకుంటూ, "అబ్బే అలాంటిదేం లేదులే అమ్మగారు" అని శ్రీవల్లి అంటుంది. "ఏందమ్మీ ఏదో ఆలోచిస్తున్నావు" అని వైజయంతి అంటే, "అబ్బే ఏమీ లేదమ్మగారు" అని శ్రీవల్లి అంటుంది. సరే కానీ నీ వయసెంత అని వైజయంతి అడగటంతో 20 సంవత్సరాలు అని శ్రీవల్లి చెప్తుంది. "వయసు కూడా సరిపోతుంది" అని వైజయంతి మనసులో అనుకుంటూ, "అన్నట్టు ఇప్పుడు నిన్ను అనాథాశ్రమంలో వదిలేశారు కదా, నిన్ను ఎవరు వదిలేశారన్నది నువ్వు మీ పెద్ద సార్ని ఏమైనా అడిగావా" అని వైజయంతి అంటే, "అడిగానమ్మగారు" అని శ్రీవల్లి అంటుంది. "మరి ఏం చెప్పారు" అని వైజయంతి అడుగుతూ ఉంటే అప్పుడే ధాత్రి అక్కడికి వస్తూ ఉంటుంది. "సరేనమ్మి, నాకు చిన్న పని ఉంది" అని వైజయంతి మెల్లగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. వైజయంతి వెళ్ళగానే శ్రీవల్లి, "మా అత్తయ్య గారు నిన్నేమడిగారు" అని ధాత్రి అడగటంతో, "నన్ను అనాథ శరణాలయంలో వదిలేసింది ఎవరని అడిగారు వదినా" అని శ్రీవల్లి చెప్తుంది. "అత్తయ్య గారు శ్రీవల్లి గురించి ఎందుకు ఇన్ఫర్మేషన్ లాగుతున్నారు? నేను రాగానే మాట మార్చి ఎందుకు వెళ్ళిపోతున్నారు? అత్తయ్య గారు ఏదో దాస్తున్నారు, అదేంటన్నది తెలుసుకోవాలి" అని ఆవిడ కంగారు పడడం కూడా చాలా తేడాగా ఉంది అని ధాత్రి అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఆశ్రమానికి వెళ్ళి తెలుసుకోవాలి అని వైజయంతి బయటికి రాగానే మాధురి ఎదురు వస్తుంది. "ఎలా ఉన్నావు మాధురి" అంటూ వైజయంతి, కౌశికి, ధాత్రి అందరూ కూడా పరామర్శిస్తూ ఉంటారు. "అదేంటి ముఖమంతా చాలా కలగా ఉంది, ఏదైనా విశేషమా" అని కౌశికి అడగడంతో, "అవును నేను ప్రెగ్నెంట్‌ని" అని మాధురి సిగ్గుపడుతూ ఉంటుంది. "అబ్బా నా కూతురు తల్లి కాబోతోంది" అని వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. "ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు" అని మాధురి శ్రీవల్లిని చూపించి అడుగుతూ ఉండటంతో, "మన గెస్ట్ కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది" అని కౌశికి చెప్తుంది. "కంగ్రాచ్యులేషన్స్ మాధురి" అని ధాత్రి, కేదార్ అందరూ చెప్తూ ఉంటారు. "అదేంటి నువ్వు ఒక్కదానివే వచ్చావే" అని అడుగుతూ ఉంటే అప్పుడే మాధురి భర్త, అమ్మ అక్కడికి వస్తారు. "మాతో చెప్పి వస్తే కదా, చెప్పపెట్టకుండా ఇలా వచ్చేసింది" అని వాళ్ళు వచ్చి అరుస్తూ ఉండటంతో వీళ్ళు షాకింగ్‌గా వింటూ ఉంటారు. "చెప్పకుండా రావటం ఏంటి" అని మాధురిని నిలదీస్తూ ఉంటారు.